వెల్కమ్ టు వీఫై న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ ఖమ్మం పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? నేను కూడా చాలా బాగున్నానండి మేడం. అంటే చాలా సంతోషంగా, ఎంతో యాక్టివ్గా రాబోయే రోజులు నాయే అన్నట్టుగా ధీమాగా కనిపిస్తున్నారు నాకు. మేడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ధీమా మేడం. అది కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా, వీర విధేయుడుగా ఒక పార్టీ కమిట్మెంట్ తోటి ఉన్నోళ్ళం మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా రేణుకా చౌదరి గారి నాయకత్వంలో ఇలా మేము అధికారంలోకి వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. అది కూడా మాకు బాగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే దొరల పాలన అంతమైపోయి వాళ్ళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, ఆనందం కూడా మాలో ఉన్నది మేడం. అది స్వతహాగా ముందుగా మీ తరపు నుంచే కాకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ నాకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేడం ఒకటే పార్టీలో నేను ఏ రోజు కూడా, నాకు ఎన్నో పార్టీలు అవకాశం ఇచ్చినా కూడా నేను ఏ రోజు కూడా పార్టీ మారలేదు మేడం. అంటే మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అంటే నేను బై బర్త్ అంటే పార్టీలు కానీ రాజకీయం కానీ వీటి గురించి ఏది మాట్లాడినా ఇప్పటి వరకు అంటే మరొక పార్టీ వైపు చూడటం కానీ వెళ్ళడం కానీ ఏం జరగలేదు. ఒకే మాట మీద ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పదే పదే మీరు అంటూ ఉంటున్నారు. అంటే ఎందుకని మీరు పార్టీలో అసలు మారాలన్న ఆలోచన మీకు ఎందుకు కలగలేదు అంటారు? కంటిన్యూగా ఎందుకు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు మీరు? అంటే బేసికల్గా మేడం నాకు అంటే ఫస్ట్ నేను అంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరగటము, గ్రామంలో చిన్నప్పుడు కాంగ్రెస్, మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీలో మా మధ్యరామరెడ్డి గారు కావచ్చు, సావధి రామరెడ్డి గారు కావచ్చు, మా ఊళ్ళో నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారి పాటలు కానీ ఆమె మాటలు కానీ మైకులల్లో అప్పుడు చిన్నప్పుడు రేడియోలల్లో విన్నాయి. నాకు చాలా బాల్యం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నా మీద ఒక బలమైన ముద్ర వేసింది మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక జాతీయ పార్టీ, ఒక కన్నతల్లి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉంది మేడం. అందువల్ల బర్త్లో ఉన్నటువంటి నాకు అది అంతే ఆలోచన. నేను పెద్ద అయిందాక ఎన్ఎస్వై మండల పార్టీ అధ్యక్షుడు చేసిన, యూత్ కాంగ్రెస్లో చేసిన, మా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా 11 సంవత్సరాలు కూడా నేను మరి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఖమ్మం జిల్లా కొనసాగిన మేడం. నేను 2018లో మరి నాది ఎమ్మెల్యేగా పాలేరు నియోజకవర్గం స్క్రీనింగ్ కమిటీలో వెళ్ళింది మేడం. అదేవిధంగా 2021లో కూడా మరి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల్లో కూడా అప్పుడు రాముల్ నాయక్ గారిది నాది కూడా ఢిల్లీకి స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళింది. మరి మొన్న 2023 కూడా నవంబర్లో కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది మాది కూడా మరి స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళింది మేడం. ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు కూడా నేను అప్లై చేశాను మా రేణుకా చౌదరి గారి సహాయ సహకారంతో. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నాకు రకరకాల పార్టీల అవకాశాలు వచ్చినా కూడా, ఆఫర్స్ వచ్చినా కూడా, పదవులు ఇస్తున్నా కూడా, పైసలు ఇస్తున్నా కూడా ఏ రోజు కూడా నేను ప్రలోభపడలేదు మేడం. ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒక కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అన్న తల్లిలాగా భావించిన ఆ ఉద్దేశంతో నేను ఇప్పటివరకు కూడా నాకు 3 సార్లు టికెట్, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ మా పార్టీ నుంచి నిరాకరించిన, ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించినా కూడా నేను ఏ రోజు కూడా పార్టీ మారాను ఒక సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా కలలో కూడా ఊహించలేదు మేడం. నేను ఎవరు అభ్యర్థులు ఇస్తే, ఎవరు ఏ అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థికి నేను కట్టుబడి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసుకుంటూ వచ్చాను మేడం. ఒక సిస్టమేటిక్ ఒక కాంగ్రెస్ పార్టీ సోల్జర్ అని నేను అనుకుంటాను మేడం. ఇప్పుడు నాకు సిస్టమేటిక్గా నేను దూరం వచ్చాను మేడం పార్టీలో. అసలు చిన్నతనం నుంచే నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, అసలు చిన్నతనం నుంచి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? అంటే ఎవరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటారు? మేడం మా ఊళ్ళో గ్రామంలో ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాలు నేను దగ్గర నుంచి చూశాను మేడం. అంటే రాజకీయాలు అనేవి సమాజంలో ఫస్ట్ నుంచి కూడా నేను కొద్దిగా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నాను మేడం. నేను ఫస్ట్ నుంచి కూడా బాగా బుక్స్ చదవటము, 1వ తరగతి నుంచి కూడా క్లాస్ ఫస్ట్ రావటం. నేను అంటే ఒక రకమైనటువంటి మనం సమాజానికి దగ్గరగా ఉండాలి, ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయాలని మాత్రం నాకు అనిపించింది మేడం. దానికి దగ్గర దారి ఒక లాయర్గా కానీ ఒక రాజకీయాలు ఉంటేనే పబ్లిక్ మనం దగ్గర కాగలుగుతాము, స్వామికార్యం స్వకార్యంలాగా పబ్లిక్ కూడా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను ఆ చిన్నతనంలో నాకు టీనేజ్లోనే కూడా అప్పటి నుంచి కూడా 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి, అంటే నాది ఎర్లీ ఎడ్యుకేషన్ మేడం, ఒక 12 ఏళ్ల వయసు నుంచి కూడా నేను అప్పటి నుంచి కూడా నాకు స్పష్టమైన అవగాహన రాజకీయాల మీద. అంటే చదువుకోవటము, పేపర్లు బాగా, నేను 2వ తరగతి నుంచి కూడా పేపర్ చదివాను మేడం. ఆ రోజులలో ఈనాడు పేపర్ వచ్చేది మాకు, ఆ ఈనాడు పేపర్ నుంచి కూడా 2వ తరగతి నుంచి కూడా నేను చదివేవాడిని నేను. అట్లా అప్పటి నుంచి కూడా అంటే రాజకీయాల పట్ల చాలా స్పష్టత, ఇంట్రెస్ట్, నిబద్ధత, మనం కూడా ఈ సమాజానికి ఏదో చేయాలి. కొద్దిగా పెద్ద లోపల ఇందిరాగాంధీ గారు గురించి, నెహ్రూ గారు, అదేవిధంగా గాంధీ గారు 97లో అప్పుడు ఉన్నప్పుడు నేను కలకత్తా ప్లేన్కి వెళ్ళాను మేడం కాంగ్రెస్ పార్టీది. అక్కడ గాంధీ గారు బుక్ కూడా తీసుకున్నాను, ఇంగ్లీష్లో బుక్ తీసుకొని చదవటము, నెహ్రూ గారు బుక్ చదవటము, అదేవిధంగా బుక్స్ చదవడం నాకు ఫస్ట్ నుంచి కూడా హాబీ మేడం. అట్లా ఫస్ట్ నుంచి కూడా నేను రాజకీయంగా ఉంటే మనం సమాజానికి చేయగలుగుతాము, చట్టాలు చేయగలుగుతాము, పబ్లిక్ అవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మన చదువు కానీ, మన నాలెడ్జ్ కానీ, మన ఒక జాబ్ కోసం అంటే నేను తప్పు పట్టట్లేదు జాబ్ చేయడానికి కూడా. అంటే నా ఒపీనియన్ తమరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మేడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన నాలెడ్జ్ని ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఉపయోగించాలి. తెలివి కల వాళ్ళు మన కనుక రాజకీయాలు చేయకుండా ఉంటే మనకి ఏమన్నా పాపం తరుగుద్దని ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉండేవాడిని మేడం. అందుకే నేను అప్పటి నుంచి ఎన్ని ఆటుపోట్లైనా, అవరోధాలు ఎదురైనా కూడా అన్ని దశలో కూడా దాటుకుంటూ ఈరోజు నేను ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి స్థాయికి రాగలిగాను. దాని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ అందరూ కూడా నాకు అడుగడుగునా సహకరించారు. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా
నేను నిబద్ధతతోటి లోబడే పనిచేశాను మేడం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నేను కొనసాగుతున్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ సోల్జర్ని మేడం నేను. ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం నేను చాలా గర్వంగా భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెచ్చిన పార్టీ మా సోనియా గాంధీ గారు. కాబట్టి నాకు ఆ కాంగ్రెస్ పార్టీలో అంత కమిట్మెంట్ ఉంది మేడం. ఎప్పుడు టికెట్ రాకపోయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీని ఏ రోజు నిందించలేదు మేడం. నాకంటే సమర్థులు వచ్చినప్పుడు ఇవ్వటంలో తప్పేముంది మేడం. సమర్థులు ఉన్నప్పుడు నేనే కాకపోవచ్చు, నాకంటే గొప్ప సమర్థులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తప్పు పట్టే అంత లేదు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు పార్టీకి స్పష్టంగా. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా ఇస్తుంది. నేను ఆ నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా పనిచేసుకుంటున్నాను మేడం. అంటే మీరు ఇంత హై క్వాలిఫైడ్ ఉండి కూడా జనరల్గా ఒక లాయర్గా కూడా మీరు ఉంటూ ఇంత రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళు అసలు సాధారణంగా చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఈరోజు దీంట్లోకి మనం ఎందుకు రావాలి అనే ఆలోచనతో ఉంటారు. అందులోకి మీరు గవర్నర్ గారి చేతుల మీదుగా కూడా మీకు సర్టిఫికెట్ రావడం జరిగింది. ఇలా ఎంత స్థాయిలో చదువుకుని ఏ జడ్జో ఏదో కావాలని అనుకుంటారు తప్ప రాజకీయాల్లోకి రావాలని అనుకోరు. కానీ మీరు చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచే నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు. అలానే చదువు విషయంలో కూడా చాలా పెద్ద స్థాయిలో మీరు వెళ్ళటం, ఎలా మీకు ఈ రెండు సాధ్యమవుతున్నాయి అంటారు అసలు? అంటే ఒకటి ఇక్కడ మేడం, మనము చాలామంది మీరు అన్నది కరెక్టే మేడం. చదువుకున్న తర్వాత రాజకీయాలు అంటారు వచ్చని చాలా వామ్మో ఇవన్నీ డేంజర్ అని ఊళ్ళలో కూడా నన్ను కూడా చాలామంది అడిగేవారు. అదేంటి మీరు లాయర్ ఇంత ప్రాక్టీస్ ఉంది కదా, ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్, గోల్డ్ మెడల్, మీరు జడ్జి కావచ్చు కదా, పీపీ కావచ్చు కదా, లేదా హైకోర్టులో ఇంకేదో చేయొచ్చు కదా. కరెక్టే మేడం, ఏది చేసినా కూడా అల్టిమేట్గా భారత డెమోక్రసీ వ్యవస్థలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యుడిషియరీ కంటే కూడా అల్టిమేట్గా డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ ముఖ్యంగా ఉంటుంది మేడం. అంటే ఈ దేశానికి చట్టాలు చేయాలంటే మాత్రం ఒక పార్లమెంట్లో అసెంబ్లీలో చేయగలుగుతారు. అంటే అట్లాంటి అవకాశం మనకు రావడం కూడా ఒక భగవంతు ఇచ్చిన వరంగలాగా భావించాలి. అంటే మనం చదువుకున్న వాళ్ళు రాజకీయాలు చేయకూడదా? చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలే చేయాలా, రాజకీయాలకు పనికిరారా అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది మేడం. అంటే మనం క్లవర్లో అంటే చదువుకోవాలి, తర్వాత జాబ్ చేయాలి, 10 to 5 జాబ్ చేసుకుని ఇంటికి వచ్చి వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు హ్యాపీగా అనేది కాకుండా నాకేంటంటే ఇది రిస్కే మేడం. మీరు చెప్పింది 100% అబ్జల్యూట్ రిస్కే. ఇప్పుడు జడ్జి అయిపోవచ్చు, పీపీ అయిపోవచ్చు. నేను తెలంగాణ స్టేట్లో హై క్వాలిఫైడ్ అయ్యాను మేడం. ఎంకామ్ చేశాను, ఎల్ఎల్ఎం కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నాను, పిహెచ్డి తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్లో హై క్వాలిఫైడ్ అయ్యాను మేడం. అంటే ఎంటైర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ దట్టు వినాది, ఎక్కడ కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదు. 7th 10th కూడా మేడం నేను మండల టాపర్ని మేడం. ఆ రోజుల్లో 9th క్లాస్ నుంచి కూడా సీఎం మెరిట్ స్కాలర్షిప్ తీసుకున్నాను. ఆ రోజు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మెరిట్ స్కాలర్షిప్ తీసుకున్నాను. సహజంగా ఏంటంటే ఇట్లా ఆలోచనలు ఉన్న వాళ్ళు జడ్జీలకో, పీపీలకో లేదా పిహెచ్డి చేసినట్టు ప్రొఫెసర్లు పోతారు. కానీ నాకు ఎప్పుడు కూడా అట్లా అనిపించలేదు మేడం. అంటే లాయర్గా కంటే మనం ఇంకా అంటే లాయర్గా నేను చేసిందే కాకుండా ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు, మరింత సేవలు చేయాలంటే రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమని నాకు ఒక నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే చూశాను నేను నెహ్రూ గారిని కానీ లేదా గాంధీ గారి జీవిత చరిత్రలో ఇందిరాగాంధీ గారిని చూసినప్పుడు ఆ డైనమిజము, అంటే మనము సమాజానికి దగ్గరుండి ప్రజలకు, అంటే నాకు స్వతహాగా ఏంటంటే ప్రజలతో దగ్గర ఉండటం అలవాటు మేడం. నాకు ఎప్పుడు కూడా బర్త్ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసినా కూడా ఒక సర్కిల్, ఒక బ్యాచ్ లాగా ఉండేవాడిని. అందరితోటి కూడా కలగలిపి ఉన్నానని నాకు పబ్లిక్ కూడా అంటారు మేడం. అట్లా నేను అంటే చదువుకున్న వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు చదువు కోసము, జాబుల కోసం కాకుండా రాజకీయాలు కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలాగ కూడా బలంగా వచ్చాను మేడం. ఇప్పుడు లాయర్గా ఉన్నారు కదా మీరు, ఒక లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా బ్లడ్ డొనేట్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇది వాస్తవం, మనందరం ఒప్పుకోవాల్సింది. అలాంటిది 40 times మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల గవర్నర్ గారి చేతుల మీదుగా మీకు గోల్డ్ మెడల్ రావటం, ఈ సర్టిఫికేట్ అందుకోవడం, ఇదంతా అంటే ఇది ఎట్లా మేము తీసుకోవచ్చు అంటారు? అంటే మేడం నాకు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక డిసిప్లిన్గా పెరిగాను మేడం, ఒక సిస్టమేటిక్గా పెరిగాను. ఒక సింపుల్ చెప్పాలని అంటే మార్నింగ్ నాకు ఇప్పుడు కూడా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పుడు లేవు నాకు అసలు. అదే అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు వచ్చింది. అంటే మనము సమాజానికి ఏదో చేయాలి కంపల్సరీగా. అంటే జనరల్గా నాలాంటి వాళ్ళు అది కొద్దిమంది ఉండొచ్చు, నేను అనుకోవడం ఉండదు. ఎందుకంటే చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, నువ్వు ఎందుకు ఇళ్ళకి వస్తున్నావు రాజకీయాలకు నన్ను చాలామంది నెత్తినోరు పట్టుకొని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి నువ్వు ఇంత పెద్ద ప్రాక్టీస్ ఖమ్మంలో ఎన్ని కేసులు చేస్తావు, ఆర్గ్యుమెంట్ చేయగలుగుతావు, జడ్జిలను కన్విన్స్ చేయగలుగుతావు, నీది ఉంది సబ్జెక్టు, ఎందుకు నువ్వు రాజకీయాలకు వెళ్తున్నావు, నువ్వు చాలా నష్టపోయినావు ఇప్పటికీ ఆర్థికంగా అన్నా కూడా నేను ఏంటంటే నేను ఉండాలి సమాజానికి, నాలాంటోడు ఎందుకు సమాజానికి అవసరం ఉండకూడదు, రాజకీయాలు అంటే డబ్బేనా, చదువున్న వాళ్ళు రాజకీయం కాలేదా? ఇవాళ ఎక్కడ చూసినా కూడా మేడం ఇవాళ భారతీయ చరిత్ర కావచ్చు, ఆనాడు స్వతంత్ర ఉద్యమ చరిత్ర కూడా లాయర్లే స్వతంత్ర ఉద్యమంలో ముందున్నారు. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా మా లాయర్లు చాలామంది కూడా ముందున్నారు. ఇవాళ లాయర్లు కూడా సామాజిక స్పృహ చాలా పెరిగింది మేడం. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్నాను మా వారిని. ఎవరు కూడా ఎవరికన్నా ఇప్పుడు నేను రూపాయికే పేదలకు న్యాయ సాయం చేశాను మేడం. బ్లడ్ డొనేషన్ కూడా చాలాసార్లు చేస్తే కూడా నాకు గవర్నర్ అఫీషియల్ మేడం, నా గవర్నర్ నుంచి నాకు ఏ రోజు ఎప్పుడు ఇచ్చినా కూడా డేట్ కూడా నేను నా దగ్గర. నాకు ఎందుకంటే డైరీ రాసే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి కూడా. అందువల్ల నాకు ఏంటంటే గవర్నర్ నుంచి అవార్డు తీసుకున్నాను నేను. అన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేయడం అనేది కూడా నాకు గవర్నర్ నుంచి అవార్డు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఖమ్మం నుంచి క్లబ్ వాళ్ళు నా పేరు ఇచ్చినప్పుడు కూడా ఇట్లా సంగతి అండి శ్రీనివాస్ గారు ఎవరు కూడా జనరల్గా అట్లా బ్లడ్ డొనేషన్కి ఇంట్రెస్ట్ రారు. ఎందుకంటే బ్లడ్ ఇస్తే మనం ఎన్ని బయటపడుతూ ఉంటే అంత అవసరమా లేనిపోయి మనం గెలుక్కున్నట్టు అయితే అనే ఫీలింగ్ తోటి కూడా కొంతమంది రారు. నేను బ్లడ్ ఇవ్వటమే కాకుండా చాలా మందికి బ్లడ్ ఇప్పించాను. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేశాను.
లాస్ట్ టైం కూడా మార్చి 14th నా బర్త్డే మేడం. అప్పుడు కూడా నేను దాదాపు 42 మంది తోటి బ్లడ్ డొనేషన్ నేను చేయటమే కాకుండా చేపించాను, వేరే వాళ్ళకు కూడా ఇన్స్పైర్గా ఉన్నాను మేడం. ఎందుకంటే మనము సమాజానికి మనం ఈజీగా వాళ్ళ బ్లడ్ లేక చాలామంది చనిపోతున్నారు. నేను ఇంకొకటి ఏంటంటే మేడం, నేను 19 సంవత్సరాలు అయింది మేడం అడ్వకేట్. 19 సంవత్సరాల నుంచి కూడా నాకు విజిటింగ్ కార్డు మీద ఖచ్చితంగా గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ అని ఉంటుంది. 19 years నుంచి నేను అడ్వకేట్. ఏ విజిటింగ్ కార్డు మీద కూడా సామాజిక అంశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎవరన్నా నా చూసి నా అంశాన్ని చూసి ఎవరన్నా దాన ధర్మాలు చేస్తారు. ఎందుకంటే బ్లడ్ లేకుండా నేను ఒక లాయర్గా చాలామందిని చూశాను. అంటే బ్లడ్ అంతా పోయి బ్లడ్ ఇంతవరకు కూడా కృత్రిమంగా తయారు చేసే టెక్నాలజీ రాలేదు మేడం. అంటే సైన్స్ డెవలప్ అయినా కూడా అన్ని కూడా సాధ్యపడకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే బ్లడ్ కూడా ఎవరు తయారు చేయాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే బ్లడ్ ఇవ్వడం అనేది ఏముంది అనుకుంటున్నారు చాలామంది, కానీ అది చాలా గొప్ప విషయం మేడం నా దృష్టిలో. ఎందుకంటే బ్లడ్ లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు నిమిషాలకు గంటలకు, కానీ మనం అది గమనించట్లేదు. మనం ఇచ్చే బ్లడ్ అనేది ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. అందుకే నా ప్రతి విజిటింగ్ కార్డు ఎన్ని సంవత్సరాల 19 సంవత్సరాలు నా విజిటింగ్ కార్డు ఎప్పుడైనా చూడండి మేడం. ఖచ్చితంగా ఈ కింద ఇది లేకుండా నా విజిటింగ్ కార్డు ఎప్పుడూ లేదు. పైన నా క్వాలిఫికేషన్ మారచ్చు, నా సీనియారిటీ మారచ్చు, నా హౌస్ అడ్రస్ మారచ్చు, హైదరాబాద్ అని పెట్టచ్చు, కింద మారచ్చు, ఇది కంపల్సరీ ఉంటుంది మేడం. నేను V5 న్యూస్ ప్రజానీకానికి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, బ్లడ్ ఇవ్వండి. ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు పోయేది ఏం లేదు. నేను ఇంత యాక్టివ్ అంటే కూడా బహుశా నాకు బ్లడ్ ఇవ్వడం అని కూడా నాకు ఒక నమ్మకం మేడం అట్లా. అందువల్ల నాకు అది కూడా ఒక విశ్వాసం ఉంది మేడం. బ్లడ్ కూడా మీరు అందరూ ఇవ్వండి అని కూడా నేను ఈ సందర్భంగా V5 న్యూస్ ద్వారా కూడా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటారని ప్రతి ఒక్కరు అంటే మీ గురించి అడుగుతుంటే చెప్తున్నారు. ఆయన చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటారని. అంటే మిమ్మల్ని పెంచిన విధానం బట్టి మీరు ఆ విధంగా పెరుగుతూ ఒక సిస్టమేటిక్లో ఉన్నారు కదా. అలాంటి మీరు చిన్నతనంలోనే మీకు 20 years ఏజ్లోనే ఒక 15 years అమ్మాయిని లవ్ చేసి, అంటే ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా, లేకుంటే పెద్దలు పెళ్లి చేశారా? ఇవి కూడా వచ్చినాయి వార్తలు. మీరు నిజంగానే చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారా? యా మేడం, అంటే నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు నాకు 20 ఏళ్ళు మేడం. మా వైఫ్కి ఏమో అప్పుడు 10వ తరగతి అయిపోయింది అంతే. నాదేమో డిగ్రీ అయిపోయింది మేడం. రిజల్ట్ కూడా రాలేదు. అంటే చిన్నతనంలో మ్యారేజ్ చేసుకున్నాము. మీ ఇద్దరం కూడా ఒకరికొకరు ఇష్టపడే మ్యారేజ్ చేసుకున్నాం మేడం. వాళ్ళు అంటే మోతే మేడం, సూర్యాపేట దగ్గర. మా అక్క వాళ్ళకు వాళ్ళ బంధువులు మేడం, మా బావగారు వాళ్ళకు. సో మేము అప్పుడు ఇద్దరం ఇష్టపడి మా నాన్నగారు నా 8 ఏళ్ళ వయసులోనే మా నాన్నగారు చనిపోయారు మేడం. అందువల్ల మా అమ్మ కానీ మా అన్నలు కూడా నన్ను మంచి చూసుకొని పెంచారు. బాధపడుతుంది. ఒక తండ్రి చిన్న వయసులో చనిపోయినా కూడా మీరు ఒక సిస్టమేటిక్లో ఉండటం, ఈరోజుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ మీ గురించి తెలుసుకుంటే కూడా మాకు కూడా అనిపించిందండి. కూడా చాలా మంచి మనిషి. అంటే మనలాంటి వాళ్ళు ఉండాలి, రాజకీయాలకు రావాలనే ఉద్దేశం మేడం. బలమైనటువంటి చాలా మంది ఎంకరేజ్ చేస్తారు మేడం మా అమ్మని. ఖచ్చితంగా మేము ఉండాలనుకుంటాం. చెప్పండి, అసలు అంటే ఇతర పార్టీల నుంచి కూడా మీకు చాలా సందర్భాల్లో మీకు అవకాశం వచ్చినా సరే కూడా మీరు ఏ పార్టీలోకి వెళ్లకుండా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు కొనసాగుతున్నారు ఇప్పటి వరకు మీరు? అంటే మేడం, నాకు 2018లో ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు కూడా బీజేపీ నుంచి కానీ బీఎస్పీ నుంచి కానీ, అదేవిధంగా మొన్న 2023 కూడా ఆఫర్లు వచ్చినాయి మేడం. కానీ నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం అనేది నాకు ఎప్పుడు ఊహ కూడా అందలేదు మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లిలాగా భావించిన, అంటే కాంగ్రెస్ పార్టీ దూరం అయితే నా తల్లి దూరం అంత ఫీలింగ్ నాలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీతో ఒక మమేకమైనట్టు ఒక రక్త సంబంధం లాగా, అంటే నా బ్లడ్లో డిఎన్ఏలో కాంగ్రెస్ పార్టీ ఉందేమో బహుశా. అందువల్ల నేను అసలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఊహ కూడా అందలేదు. అంటే మొన్న కూడా చాలామంది అన్నారు, రాలేదు కదా బీజేపీ టికెట్ ఇస్తారు కదా, వాళ్ళు అది ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇస్తారంటే కూడా నాకు ఏమీ వద్దు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మడి పోయి నేను బేషరతుగా తిరిగిన, సీనన్న గెలుపులో నా భాగస్వామ్యం ఉండాలి, నా కాంగ్రెస్ పార్టీ గెలుపులో నా భాగస్వామ్యం ఉండాలి, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలి. అంటే అంత కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటెడ్ సోల్జర్ అని కూడా నేను ప్రతి సందర్భంలో చెప్పుకుంటాను మేడం. అట్లా నాలాగా నిజంగా చెప్పాలంటే మేడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత జరిగినా కూడా ఇక తెలంగాణ ఉందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. నాయకులు వస్తూ ఉంటున్నారు, పోతూ ఉంటున్నారు, కానీ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మారట్లేదు మేడం వాస్తవంగా. సో అట్లా వాళ్ళు ఉండబట్టి, మాలాంటి వాళ్ళు ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను. నాయకులు ఆఫ్ కోర్స్ చాలామంది మారుతూ ఉన్నారు, ఆయారాంగా కానీ కాంగ్రెస్ పార్టీ మా రేణుకా చౌదరి కూడా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన బలం అని ఎప్పుడు చెప్తుంటుంది మాకు. సో అది ఇక్కడ ప్రూఫ్ అయింది. మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, ఆ దెబ్బతోటి మనకు ఒక ప్రూఫ్ అయింది మేడం. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది అన్నట్టుగా విన్నాం, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే 2018లో నాకు అవకాశం వచ్చింది మేడం. చివరిదాకా అవకాశం వచ్చిన తర్వాత మరి కందాల ఉపేంద్ర రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు అధిష్టానం ఏంటంటే, సరే నాకంటే కందాల ఉపేంద్ర రెడ్డి గారు మెరుగు పెద్దవాడు, మెరుగు ఉంటారని చెప్పేసి ఆయన పెట్టారు. ఆ రోజు కూడా నేను ఏమనలేదు మేడం, అధిష్టానాన్ని గౌరవించి పనిచేశారు. 2021లో కూడా మళ్ళీ నాకు ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల నుంచి కూడా ఢిల్లీ దాకా స్క్రీనింగ్ సో అప్పుడు కూడా వెళ్ళింది మేడం. 2021లో అప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రులకు రాముల్ నాయక్ గారు నాది వెళ్ళింది మేడం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లోనేమో చిన్నారెడ్డి గారికి ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ టికెట్ పట్టభద్రులు డిసైడ్. ఎందువల్ల టికెట్ రాలేదంటే అప్పుడు ఇద్దరు రెడ్డిస్కి ఇవ్వద్దని పార్టీ ఒకటి కమిట్మెంట్ తోటి నాకు ఇవ్వలేదు మేడం. ఆయన నేను రాముల్ నాయక్ గారు ఎమ్మడి తిరిగాను, మొత్తం ఆయన ఎమ్మటి కంప్లీట్గా ఉండి కూడా నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి కూడా రాముల్ నాయక్ గారికి విజయం కోసం నేను నా ప్రయత్నం
నేను చేశాను మేడం. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే కూడా 2023 నవంబర్లో ఆ టైంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారు ఏమంటుండే ఆయన గెలుపు కోసం నా వంతు నేను కష్టపడ్డాను మేడం. అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని నేను ఏ రోజు తప్పు పట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే నేను ఇంత ఆలోచిస్తే నా పార్టీ నాకంటే ఎక్కువ ఆలోచిస్తుంది, నాకంటే ఏవో ఆలోచించగలుగుద్ది. అంటే నాకంటే సముద్రం ఉన్నప్పుడు ఇవ్వటం తప్పేం లేదు. ఎందుకంటే మనమే కాదు కదా మేడం, మనకంటే ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే నాకు కూడా ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే నేను కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ 34 గంటల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ తోటి ఉంది నాకు ఇప్పటివరకు కూడా. కానీ ఇలా ఒక్కోసారి ఏంటంటే పార్టీకి నాకంటే సిన్సియర్లు కొంతమంది కావాల్సి ఉంటుంది వాళ్ళ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని మేము గౌరవించినాం. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నా గెలిపిలో మేము భాగస్వాములు, మాకు అది ఆనందంగా ఉంది మేడం. అంటే టికెట్ ఆశిస్తున్న వారిలో మీరు చాలా బలంగా ఉన్నారు, అంటే మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎంపీకి కూడా నా పేరు అంటే అవకాశం ఉంటుంది మేడం, ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కాబట్టి కొనడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు తెలుసుకుంటే కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసాం మనం, అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా అంటే యువకుడు కూడా టికెట్ ఇచ్చారు. మాలాంటి యువకులు కూడా ఇవ్వచ్చు, రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు, మా రేణుకా చౌదరి గారు. ఎందుకంటే ఆలోచిస్తారు ఒకసారి వాళ్ళు కూడా, ఎందుకంటే అవకాశం ఇవ్వాలి యువకులకు. కాంగ్రెస్ పార్టీ కోసం ఫస్ట్ నుంచి కూడా కష్టపడ్డ వాళ్ళు ఎవరుతుందో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచించుద్ది. కాంగ్రెస్ పార్టీ కదా ఒక నమ్మకం మేడం, దేశం ఎడల కానీ ప్రజల కానీ నాయకత్వం ఎడల కానీ ప్రజల ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కూడా ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఒక జనాలు ఒక నానుడి ఉందంటే మేడం, కష్టపడ్డ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు గుర్తించుద్ది అని ఒక ఫీలింగ్ ఉంది మేడం. ఆ ఫీలింగ్ నాలో బలంగా ఉన్నది మేడం ఖచ్చితంగా. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మీకు రేవంత్ రెడ్డి గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయనతో కూడా మీరు చాలా దగ్గరగా క్లోజ్గా ఉంటారని, మీరు ఎంతో సపోర్టివ్గా ఎలక్షన్స్ టైంలోనే కానీ ఎల్లవేళలా ఆయనకి వెన్నంటే ఉంటారు మీరు అన్నట్టుగా ఉన్నాం. మరి దీనిపై ఏమంటారు మీరు? అంటే మేడం, నేను రేవంత్ రెడ్డి గారు నాకు 2011లో పరిచయం అయ్యారు మేడం, ఒక మీటింగ్లో పరిచయం అయ్యారు. అంటే ఆయన ఆ డైనమిజం, ఆ రోరింగ్, ఆ మాటలు అసలు అంటే మనకు ఆయన మాట్లాడుతుంటే ఎంత ఇప్పటికి కూడా నిన్న ఎన్నిసార్లు చూసినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఫ్రెష్గా అనిపిస్తుంటుంది నాకు. నిన్న ఆ టీవీలో మాట్లాడుతుంటే ఒక సమస్యల పట్ల చాలా స్పష్టమైన అవగాహన, ఆ పరిపక్వత, ఆ వే ఆఫ్ ప్రజెంటేషను, డైలాగు డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, అంటే అది ఏది ఆయన స్వతహాగానే మాట్లాడుతున్నారు. ఎవరికి కూడా అంటే ఒక కేసీఆర్కి ఇవాళ ధీటుగా, కేసీఆర్ అంటే ఆయన ఒక పెద్ద మేధావి, నేను ఒప్పుకుంటా, అట్లా నోట్ అవుట్ పెట్టాలి సార్, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది, అంతకు ఆయనకు సమాధానం చెప్పేంత విధంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు జనాలు చెప్పి మెప్పించి ఒప్పించి వాళ్ళ తెలంగాణను ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేయగలిగారంటే అది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకు ఒక రేటు దక్కాలి మేడం. ఖచ్చితంగా ఆయన పరిచయం అయినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా 2011 నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం, ఆయనతోటి పెద్ద ఆయనతోటి అట్లా కొనసాగడం, ఆ బంధుత్వం లాగా, ఆ రిలేషన్ లాగా, అన్న అంటే అన్న సీను అని ఒక ఆత్మీయతగా, నేను ఎప్పుడున్న అన్న నమస్తే అన్న సీను బాగున్నావు అని అట్లా అంత ఆత్మీయతగా మాట్లాడుతుంటే మా సొంతం అన్నలాగానే అనిపిస్తుంది మేడం రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రజలతో ఆయన అంత రిలేషన్ మెయింటైన్ చేస్తారు. సహజంగా వేరే వాళ్ళు ఏంటంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు వీడిదే ఉంది బచ్చాలాగా చూస్తారు, కానీ ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మాలంటి వాళ్ళు పోయినా కూడా అంత మాట్లాడే విధానము, ఆ రిసీవ్ చేసుకునే విధానం ఇందాక మీరు అంటే ఇప్పుడు మీకు ఇంత దగ్గరగా ఉంటారు కదా, టికెట్ కావాలని రేవంత్ రెడ్డిని మీరు కలిసారా? నేను అడిగాను రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే బెటర్ ఇవ్వగలుగుతారు. నేను చెప్పాను అంతవరకు. అడిగారా మీరైతే టికెట్ కావాలని? అడిగాను మేడం, నేను అప్లై చేసుకున్నాను, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఏమన్నారు? చెప్తారు, చూద్దామంటారు మేడం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఆలోచించుకుంటారు కదా మేడం, అక్కడ కాదుగా మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కూడా, వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. అంటే ఒకవేళ మీకు ఎంపీ టికెట్ రాకపోతే ఆల్టర్నేట్గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేడం, ఎంపీ టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎవర్ కమిటెడ్ నేను. ఏం చేయాలనేది అల్టిమేట్గా కాంగ్రెస్ అధిష్టానం కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా జిల్లాలో మా ఖమ్మం జిల్లా నాయకులు కానీ డిసైడ్ చేస్తారు. నేను ఏమి చేయకున్నా నా జీవితం ఈ కాంగ్రెస్ పార్టీతోటే. రాజీవ్ని జీవితం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అంకితం, మధ్య శ్రీనివాస్ రెడ్డి జీవితం కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితం. నా జీవితం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది మేడం. నాకున్నటువంటి రక్త సంబంధం, ఇది ఎమోషన్ సంబంధం కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంపీ టికెట్ రావాలి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులు ఉండాలి అని అంటున్నారు. అవును మేడం. అంటే ఆయన ఆశీస్సులు మీకు ఉన్నాయా? మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయంటారు? అంటే మేడం, ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఒక లేటెస్ట్ ఒక తరంగం లాగా మా జిల్లాలో దూసుకొని వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక జవసత్వాలు కల్పించారు. అల్టిమేట్గా ఆయన ఏది చెప్తే అదే కూడా నడవడానికి అవకాశం ఉంటుంది మేడం. ఎందుకంటే బెటర్గా, నాకంటే ఎవరు బెటర్గా ఆయన భావిస్తే ఆయన నిర్ణయాన్ని కూడా మేము ఖచ్చితంగా శిరోధార్యం వహిస్తామని కూడా మేము ఖచ్చితంగా V5 న్యూస్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అంటే మీతో పాటు ఖమ్మం ఎంపీ టికెట్ ఇంకా ఎవరెవరు బరిలో ఉన్నారంటారు? అంటే ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు మేడం, మా బట్టి గారు వాళ్ళ వైఫ్ మా నందిని గారు ఉన్నారు. ఇక మా రేణుకా చౌదరి గారు అంటే ఆమె అల్టిమేట్ మేడం, మా మేడం గారు ఎట్లాగో రాజ్యసభ సభ్యురాలు కూడా అయ్యారు కాబట్టి ఇక మా మేడం అనేది ఆమె ఉంటే ఇంకెవరు లెక్కకే రానుకోండి, నా దృష్టిలో అనుకోవటం నేను వాస్తవంగా. ఖచ్చితంగా 3-4 ఉన్నారు మేడం, ఇంకా 3-4 మధ్యనే పోటీ ఉండొచ్చు మేడం, ఎక్కువ శాతం అది అనుకోవటం మేడం, నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. అలాగే మీరు ఢిల్లీ అధిష్టానంతో అంటే టచ్లో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎవరితో ఉన్నారు? నాకు ఎవరు మేడం, ఢిల్లీ అధిష్టానం ఎవరు లేరు మేడం. నేను ప్రజలతో ఉన్నా, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో ఉన్నా మేడం. నేను ప్రజలతో అల్టిమేట్గా ప్రజలతో ఉన్నా. నేను ఆ ప్రజలతో ఉండబట్టిగా నాకు ఈ 4 సార్లు కూడా నాది ఢిల్లీ దాకా పోయిందని అనుకుంటున్నాను. నేను 4వ సారి కూడా పోయిందని.
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా రేణుకా చౌదరి గారు ఉన్నారు. అది ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం ఏం పిలిచినా కూడా వస్తాను నేను. కాంగ్రెస్ గాంధీ భవన్ కానీ అక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిట్లో కూడా పాల్గొంటాను మేడం. ఏది పిలుపునిచ్చినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఫస్ట్ నుంచి పాల్గొంటున్నాను. ఏఐసీసీ కావచ్చు, పీసీసీ కావచ్చు, డీసీసీ కావచ్చు, మా స్థానికం కావచ్చు, ప్రతి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా కార్యక్రమాలు సొంతంగా చేశాను మేడం. అదేవిధంగా పేదలకు కూడా నేను రూపాయికి న్యాయ సాయం చేశాను. ఈ 19 సంవత్సరాలు లాయర్ అయిన టైంలో కూడా నేను మా కాంగ్రెస్ పార్టీ కేసు ఎవరిచ్చినా కూడా నేను వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని కేసులు చేశాను మేడం. నేను అలానే ఎన్నో సందర్భాల్లో అంటే మీరు ప్రజల తరపున ఉన్నాను అంటున్నారు కదా, ప్రజల తరపున ఎన్నో సందర్భాల్లో భూములు కోల్పోయినటువంటి వాళ్ళ కోసం మీరు వాదించారంట కదా, అంటే ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం జరిగింది, వాళ్ళ వివరాలు ఏమైనా చెప్పగలరు? రైతుల తరపున కూడా ఇప్పుడు సూర్యాపేట కలెక్టరేట్ కోర్టులో కూడా నేను కేసులు చేస్తాను మేడం. ఎవరు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మేడం. నేను చాలా కేసులు ఫైల్ చేశాను. నేను సొంతంగా నేనే ఖర్చులు పెట్టుకుని పోయి చేస్తున్నాను నేను. నేను ఒక లా చదువుకున్నాను యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఎల్ఎల్బి కానీ, ఎల్ఎల్ఎం గోల్డ్ మాస్టర్, పిహెచ్డి కూడా మొత్తం యూనివర్సిటీ చదువుకున్నాను. నా వల్ల వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళే ఇస్తారు, మనం అడిగేది ఏముంటుంది మేడం అని కూడా నా ఉద్దేశం మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, నేను కాంగ్రెస్ పార్టీతో ఆ విధంగా సంబంధం ఉండబట్టికి, ఆ రిలేషన్ ఉండబట్టికి నాకు ప్రజలు సర్వేలలో కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను మేడం. యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే మనం ఏమి ఇవ్వకుండా కూడా ఎదుటి వాళ్ళ నుంచి ఆశించడం కూడా తప్పుగా మేడం. ప్రజలకు చేసినప్పుడే పార్టీ కూడా నా మీద నమ్మకం ఉండదు. ఇట్లాంటి వాళ్ళు మన పార్టీకి ఉంటే పార్టీకి మైలేజ్ వస్తుందని భావించినట్టుగా నేను కష్టపడ్డాను, ప్రజలతోటి మమేకమై ఉన్నాను మేడం. నేను అసలు రూపాయికి వైద్యంలాగా రూపాయికి న్యాయం అని మీరు చాలామందికి వాదించడం జరిగింది, ఎన్నో కేసులు మీరు డీల్ చేయడం జరిగింది. అసలు ఇది మీకు ఇంత డబ్బులు తీసుకోకుండా ఎలా చేయడం సాధ్యమైంది అంటారు? అంటే మేడం, మా మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే రూపాయికి వైద్యం చేశారని నేను అప్పుడు విన్నాను మేడం చిన్నప్పుడు. దాని ట్రూ ఇన్స్పిరేషన్, ఖచ్చితంగా అది ఇన్స్పిరేషన్ మేడం. అంటే అసలు ఫ్రీగా చేయొద్దు. అల్టిమేట్గా ఫ్రీ చేస్తే, పుణ్యాన్ని చేస్తే ఏదైనా విలువ ఉండదు కూడా. ఒక రూపాయి అయినా తీసుకొని చేయాలి. ఆ ఒక్క రూపాయి తీసుకుని చాలా మంది, నేను ఇప్పుడు ఎంత ₹1,00,000 మీరు ఫీజు ఇచ్చినా అంతే వాదిస్తా, రూపాయి ఇచ్చినా అంతే, ఎక్కడా తేడా ఉండదు. మధ్య శ్రీనివాస్ రెడ్డి పేరు మీద వకాలత పడ్డదంటే నేను అట్లా చేస్తాను మేడం. పార్టీ తరఫున కూడా ఖమ్మంలో పలు సంచలనమైన కేసులు చేశాను, మరి జనరల్ కేసులు కూడా సంచలన కేసులు చేశాను. పార్టీల్లో కూడా నాకు అట్లాంటి వల్ల కూడా నాకు అంటే గుర్తింపు వచ్చింది. ఎందుకంటే సర్వీస్ చేయడం వల్ల కూడా బాగా గుర్తింపు వచ్చింది మేడం వాస్తవంగా. అంటే ఇంత సర్వీస్ చేస్తున్నారు, ప్రజలకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఏం ఒక్క రూపాయి ఆశించకుండా ఇవి చేయడమే కాదు, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు మీరు. అలాంటిది గత అంటే 2-3 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఖమ్మంలో మీరు పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అసలు ఎందుకు రాలేదంటారు మీకు? మేడం నాకేంటంటే మేడం, సమర్థులు వస్తున్నారు అంటే వేరే వాళ్ళు సమర్థులే, నేను నా నియోజకవర్గం గురించి పాలేరు నియోజకవర్గం చెప్తాను మేడం. నాకంటే సమర్థులు వచ్చినప్పుడు ఇవ్వడంలో తప్పేముంది మేడం. 2018లో కందాలు ఉపేంద్ర రెడ్డి గారు వచ్చారు. ఆయన 2009, 2014 కూడా ఖచ్చితంగా ట్రై చేశారు పార్టీ కోసం ఆయన కూడా సేవ చేశారు మేడం. అందుకనే 2018లో కందాలు ఉపేంద్ర రెడ్డి గారికి ఇస్తే ఆయన కూడా తిరిగాను మేడం నేను. సరే గెలిచారు, ఆయన తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళారు, అది బ్యాడ్ ఎవరు. తర్వాత మళ్ళీ మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మడు కూడా మేము అట్లా ఆయన అమ్మడి తిరుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు మేడం. నేను రూపాయికి పేదలకు న్యాయసాయం చేశాను మేడం. ఎన్సీసీలో కానీ ఎన్ఎస్ఎస్లో కూడా నేను చేశాను. మరి లీగల్ సెల్ క్యాంపులు కూడా చాలా నిర్వహించాను, బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించాను. మరి అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు కూడా పాల్గొన్నాను నేను. ఏదైనా సరే అంటే దాదాపు ఒక ఖమ్మం జిల్లాలో ఒక 18 సంవత్సరాలు కూడా న్యాయ సలహాదారుడుగా ఉన్నాను మేడం. సహజంగా కుల సంఘాలు కూడా వేరే క్యాస్టులు పెట్టుకుని అయినా కూడా కొన్ని కుల సంఘాలు కూడా నన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే ప్రజలతోటి నేను అంతా ఆ దగ్గర ఒక బాండ్ నేను మెయింటైన్ చేశాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఎన్నిసార్లు ఒకవేళ టికెట్ రాకపోయినా, అధిష్టానం ఢిల్లీ వరకు వెళ్ళినా సరే రాకపోయినా అదే మైండ్ సెట్తో అంతే కూల్గా మీరు ఉండడం జరుగుతుంది అంటారా మేడం? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేడం, నేను అనుకుంటాను బెటర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. నాకంటే బెటర్గా నడిపిస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేనే కాదు కదా మేడం, చాలామంది సమాజంలో ఉన్నారు, బెటర్ ఉన్నారు. నేను బెటర్ ఉంటే ది బెస్ట్ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా మనం ఒప్పుకోవాలి. ఇవాళ ఒక అతను నేను వస్తున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నారు, పెద్ద ఆయన, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎక్కువ ఆశిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి, మరి అది ఎట్లా సాధ్యపడదంటే మరి వాళ్ళు ఆశించే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ మనం స్థాయిలో కష్టపడి ఆశించాలి. నా ఉద్దేశం ఎటువంటిదంటే మేడం, మనం కొంతమంది ఏంటంటే ఎఫర్ట్స్ తక్కువ పెట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నాది అట్లా నా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లాయర్గా కానీ, చదువులో కానీ, ప్రొఫెషన్లో కానీ, లేకపోతే రాజకీయాల్లో కానీ ఖచ్చితంగా నేను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలని చూస్తాను. మధ్య శ్రీనివాస్ రెడ్డి వచ్చిండా పోయినాడు కాకుండా నేను ఖచ్చితంగా కష్టపడాలి. ఇవాళ ఈ మీటింగ్కి వచ్చిందంటే నేను మీటింగ్లో మాట్లాడాలి. నలుగురికి మనం ఎందుకంత దూరం వచ్చాము, కోర్టు బంద్ చేసుకుని వచ్చి కూర్చున్నాము, మన పార్టీ కార్యక్రమాలు, విధి విధానాలు ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఒక ₹10 ఖర్చు పెట్టుకొని మా నియోజకవర్గంలో కూడా మేడం ఎవరైనా చనిపోతే కూడా పేదవాళ్ళకి నేను ₹5,000 కూడా సాయం చేశాను మేడం. నేను అంటే ఫీజు తీసుకోకుండా కేసులు చేయటమే కాకుండా ఎవరైనా పండగల పబ్బాలకు వచ్చినా కూడా, గణేష్ నిమజ్జనానికి అట్లాంటప్పుడు వచ్చినా కూడా నేను డబ్బులు ఆర్థికంగా కూడా సాయం చేశాను, పూర్తి కూడా చేశాను మేడం.
మా తాతల కాడి నుంచి కూడా అది మాకు వారసత్వంగా వచ్చింది మేడం. అది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావించిన తప్ప మేము నాకు ఇన్న డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను ఇది చేశాను అంటే నా యవ్వనాన్ని కానీ నా క్యారియర్ కానీ నా భవిష్యత్తుని కానీ ఎస్పెషల్లీ నా ప్రొఫెషన్ కూడా నేను వదిలిపెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక 34 సంవత్సరాల కింద కూడా సోల్జర్గా నేను పనిచేశాను మేడం. నేను మొన్న బయోడేటా పెట్టినప్పుడు కూడా నా బయోడేటా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు మేడం. 31 సంవత్సరాల ఆధారాలతో సహా నేను బయోడేటా ఫోటోలతోటి పేపర్తోటి ఆధారాలు కూడా పెట్టాను మేడం. 94లో జయరాలి గారు మా ఖమ్మం నుంచి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అప్పుడు దిగిన ఫోటోను కూడా పెట్టాను మేడం. అంటే అప్పుడు అవన్నీ ఎవిడెన్స్ లక్కుగా మరి బై గాడ్ గ్రేస్ నేను అవన్నీ ఉన్నాయి దాసాము. ఇప్పుడు నాకు 8th క్లాస్ 9th క్లాస్ ప్రోగ్రెస్ కార్డు కూడా నా దగ్గర ఉన్నాయి మేడం. నేను అది తీసుకొచ్చి ఆ బీరవాళ్ళు వేస్తే ఎట్లే ఉండిపోయినాయి మేడం. అన్నీ అంటే చాలామంది నేను ఎందుకు చేసినా అది చేసినా అంటే ఎవరు నమ్మరికి. ఇప్పుడు మీరు ఆ బ్లడ్ ఇచ్చారంటే మీరు క్వశ్చన్ చేశారు. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎవరితోటి ఇచ్చాను నా పక్కన ఎవరిని తీసుకుపోయి ఇప్పించాను కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేడం. సో బికాస్ ఆఫ్ డైరీ రాయటం కూడా కొంత నాకు అంటే బేస్డ్ కూడా దొరికింది మేడం. నాకు అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా డైరీ రాసే అలవాటు ఉంది మేడం. అది రాయడం వల్ల కూడా నాకు క్రమశిక్షణ అలవడిందేమో. నేను ఎన్సీసీలు చేయటం ఎన్ఎస్ఎల్ చేయటము డైరీ రాసుకోవటము మా ఫ్యామిలీలో కూడా డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి అలవాట్లు చాలా తక్కువ మందికి ఉండటం కూడా కారణం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇందిరాగాంధీ గారి ఫోటోలు చూసి రాజీవ్ గాంధీ గారి ఫోటోలు చూసి కూడా ఇన్స్పైర్ కావచ్చు మేడం. అట్లా ఆ పార్టీని అట్లే పట్టుకుంటూ వచ్చాను మేడం. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి మీరు అనుకోవచ్చు మేడం. కాంగ్రెస్ పార్టీ నా ఉద్దేశం ఏంటంటే మేడం బడుగు బలైన వర్గాల కోసము దళితుల కోసము మైనారిటీల కోసం మహిళల కోసము పోరాడుతుందని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందని మేడం. మీరు అనుకోవచ్చు వేరే పార్టీలు అట్లా కావా అండి మరి కానప్పుడు అవి ఎట్లా అధికారంలోకి వచ్చి అనుకోవచ్చు మీరు కావచ్చు అవి కానీ ది బెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరవుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మొన్న మీరు చూడండి రాహుల్ గాంధీ గారు నేను మునుగోడు ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఒక్కసారి ఇక్కడికి రాండి ప్రచారం చేయండి అంటే ఆయన రాలే. రాజకీయం చేయట్లేదు ఇది భారత జోడో యాత్ర అనేది వేరు అంటే నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు ప్రధానమంత్రి అవసరం లేదు అన్నారు ఆయన. అంటే ప్రజలకు చేయాలి అంటే చూడండి ఆయన ఆలోచన అంత పెద్ద ఆయన ప్రధానమంత్రి వచ్చే అవకాశం పోగొట్టుకున్నాడు. మరి వాళ్ళ కుటుంబంతో చూసుకుంటే మనది ఏముంది మేడం మన త్యాగం అంటానికి అంత పెద్ద ఓర్డ్ అనిపిస్తుంది అది మనకు. సో ఒకసారి లక్కు కొంతమంది కావచ్చు కాదని ఎవరు అదృష్టం వాళ్ళది మేడం. దానికి పర్టికులర్గా ఏముంటుంది మేడం ఎవరు అదృష్టం వాళ్ళది. మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు రోజు వస్తుందని నాకు నమ్మకం. ఆ రోజు కోసం ఎదురు చూద్దాము సేవ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సేవ చేసే భాగ్యం కూడా అందరికీ రాదని నేను అనుకుంటాను. అది కూడా అదృష్టంగా మేడం. ఇప్పుడు అందరిని హెల్ప్ చేయమని అడగలేరుగా పబ్లిక్ కూడా హెల్ప్ చేసే గుణం ఉన్న వాళ్ళు మాత్రం హెల్ప్ చేయమని అడుగుతారు. అదృష్టం నేను హెల్ప్ చేస్తున్న ప్రజలు నన్ను అనుకుంటున్నారు నా ఫ్రెండ్స్ అనుకుంటారు నా దగ్గరకు వస్తారు సార్ పైసలు లేకుండా కేసులు అదృష్టమే భావించాను నేను. నాకు ఏది రావాలనో అదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం మొత్తం కూడా మనిషికి కలిపి 100 ఉంటాయి మేడం. అష్టైశ్వర్యాలు ఏదైతే ఉంటాయి 100 ఉంటాయి మనిషికి. మనకు ఎక్కడో ఒక్కడ ఎక్కువ అవుతుందంటే ఏదో ఒకటి తగ్గినట్టే లెక్క. ఓవరాల్గా మనం అంటే ఇవన్నీ కలిపితే 100 ఉంటాయి. మనకు డబ్బులు వచ్చినట్టు ఇంకోటి ఏదో కోల్పోతున్నాం మనకు తెలియదు. సో అది నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను. నేను అంత కష్టపడ్డా రోజు ఇంత తిరిగినా కూడా అంటే నాకు పార్టీలో పనిచేస్తున్న ఒక సంతోషం ఉంది నాకు ఒక జోష్ ఉంది నాకు. అంటే పదవి రాలేదన్న బాధ కంటే పార్టీలో పనిచేసే అవకాశం ఇచ్చారు నాలంటి వాళ్ళు అధికార ప్రతినిధి పెట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కష్టపడే వాళ్ళకి చాలామంది పదవులు ఇచ్చారు పనిచేసే అవకాశం కల్పించారు ప్రజలతోటి మమ్మేకం ఉండే అవకాశం కల్పించారు. అది అల్టిమేట్గా అదృష్టం. ఎమ్మెల్యే అయితేనే చేయాలని ఉంది మేడం. చేయదలుచుకుంటే ఇట్లా ఏం చేయొచ్చు. నేను చేశాను మేడం. రూపాయికి ప్రజలకు న్యాయ సాయం చేశాను. ఊరు ఎవరుంటే చనిపోతే 5,000 రూపాయలు ఇచ్చాను. ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లో క్యాంపులు పెట్టాను. బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టించాను. మరి మెడికల్ క్యాంపులు కూడా పెట్టించాను. చాలా కార్యక్రమాలు చేశాను మేడం. దానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. మా ఆయనకు గుర్తించి నాకు ఇంత దూరం తీసుకొచ్చారు. జనం తీసుకొచ్చారు పార్టీ తీసుకొచ్చింది. పార్టీ కూడా ఖచ్చితంగా నాకు ఏదో రోజు ఇంతకంటే మంచి అవకాశం ఉందని కూడా నేను భావిస్తున్నాను మేడం. అంటే ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి బరిలో మీరు కూడా ఉన్నారు. అసలు మీకే ఎంపీ టికెట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటారు అసలు మేడం? నాకు ఇవ్వాలి అని నేనైతే క్వశ్చన్ చేయను మేడం. అధిష్టానం చెప్పండి. మీరు టికెట్ ఆశిస్తున్నారు కదా ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? మేడం నేను బెస్ట్ ఇవ్వగలుగుతాను ప్రజలు ఖచ్చితంగా. అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఉన్నత విద్యావంతుడిగా లాలో గోల్డ్ మెడల్ కొట్టి అంటే లాలో పిహెచ్డి చేసి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే చదువుకున్న వాళ్ళకు సేవ చేసే గుణం ఉండదా అంటే ఉండదని కాదు నా ఉద్దేశం. చదువుకున్న వాళ్ళు మనం కొన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. జనరల్గా చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆలోచన దృక్పథంలో మారుతుంది. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏంటంటే సమాజం గురించి స్వతహా గురించి ఆలోచన తగ్గించి సమాజం గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే నేను చాలా మందిని కూడా చూశాను. అంటే తెలియకుండా ఒక క్రమశిక్షణ వస్తుంది. తప్పు చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ క్యారియర్ దెబ్బతింటుందనో లేకపోతే మన ఇంత చదువుకొని వీడికి ఇద్దరు ద్వారా ఇంత చదువుకున్నాడు అని అంటారనో జనరల్గా ఏంటంటే ఒక మంచి ఆలోచన ఉంటుంది. కాకపోతే నేను ఆశిస్తున్నా ఖమ్మం ఎంపీ టికెట్ నేను ఆశిస్తున్నా. కానీ అధిష్టానం ఏ నిర్ణయం ఇచ్చినా కూడా ఆ నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా కట్టుబడి పనిచేయడానికి కూడా సిద్ధమే మేడం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలు మారకుండా పార్టీని నమ్ముకొని మీరు ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారే ఉద్దేశం అయితే మీకు లేదని అంటారు. అసలు పార్టీ మారటం వరడే లేదు మేడం. కాంగ్రెస్ పార్టీ నా జీవితమే కాంగ్రెస్ పార్టీ. ఇది విడదీరాని సంబంధం. ఇంకేం మారుతాం మేడం? అయిపోయింది. అంటే ఏజ్ అయిపోయిందని చెప్పట్లే. అంటే ఆ ఆలోచన మైండ్ కొన్నాళ్ళ పాటు ఉంటుంది మేడం. ఆ ఆలోచన మైండ్ అంటే మారి ఆ ఆలోచన ఎన్ని సంవత్సరాలు ఇక మారదనమాట. మీరు చూడండి పార్టీ మారే వాళ్ళు షార్ట్గా మారదు తప్ప దీర్ఘంగా ఉండే ఓడు పార్టీ మారలేడు.
అదేంటంటే మైండ్ క్యారీ అయ్యి వస్తాడు. ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుకొని 3 రోజుల్లో పోయి మారలేను నేను. 10 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు, 2 సంవత్సరాల పాటు అంటే ఈజీగా మారుతారు వాళ్ళు, స్కిప్ అవుతారు. కానీ ఒక దీర్ఘకాల ఆలోచన వాళ్ళు ఏంటంటే కష్టం మారటానికి కూడా. సో అంటే మారాల్సిన అవసరం కూడా నాకు రాలేదు వాస్తవంగా. నాకు టికెట్ ఇవ్వకపోయినా కానీ నా పార్టీ నన్ను నిర్ణయించుకున్నది, నా పార్టీ నిర్ణయాన్ని నేను గౌరవించాలి, పనిచేయాలి. నేను ఆ రోజు 2018లో కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు ఉపేంద్ర రెడ్డి గారు ప్రకటించగానే కూడా నేను ఉపేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ బావగారు అని చెప్పాను. నాకు బావ అవుతారు ఆయన, బావగారు అని చెప్పిన. రారాయాడు ఉన్నారో సీరని పిలిచారు తప్ప నేను ఏదో బాధపడో ఆయన మీద ఈర్చపడో లేదా బాంచా అని ఎప్పుడు నాకు ఆలోచన లేదు. ఎందుకంటే పార్టీ నిర్ణయం అది. నాకు అవసరం ఇంకోసారి నెక్స్ట్ టైం బెటర్ లెక్క అనుకున్నాను మేడం. ఇది కూడా నేను అంతే అనుకుంటా. కానీ అధిష్టానం నాకు ఎక్కువ అవకాశం ఇస్తుందని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనిల్ కుమార్ గారికి వచ్చింది యువకులకు, మరి రాహుల్ గాంధీ గారు యువకులకు బాగా అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా యువకులకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా రేణుకా చౌదరి గారు ఇప్పుడు ఎట్లాగో రాజ్యసభ సభ్యురాలు ఉన్న వాళ్ళని చూసుకుంటే నేను చాలా ఎంగ వాళ్ళందరితో పోల్చుకుంటే నాకు అవకాశం ఇస్తాను భావిస్తున్నాను. అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా సేవ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా మేము V5 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను మేడం. అంటే చెప్పండి, మీ ఖమ్మం ప్రజలకు ఒకవేళ కనుక మీకు టికెట్ వస్తే కనుక, మీరు ఖచ్చితంగా ఎంపీ అయితే కనుక అక్కడ ప్రజలకు మీరు ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీలో ఉంది? మేడం నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే బీయింగే అడ్వకేట్గా అక్కడ పుట్టి పెరిగిన వాడిగా జనాలతోటి మమేకమై ఉన్నాను. ప్రజల యొక్క ట్రూ సమస్యలు ఏంటి, ప్రతి విలేజ్లు తిరిగాను, మండలాలు తిరిగాను, నియోజకవర్గం అంటే ఖమ్మం తిరిగాను, వైరా కానీ ముఖ్యంగా మా పాలేరు నియోజకవర్గం కానీ అంటే ఒక ప్రజలతోటి ఒక రిలేషన్ అన్ని నియోజకవర్గాల నుంచి కొత్తగూడెం కావచ్చు, కొత్తగూడెం కోర్టు పోయినా, మధిర కోర్టు పోయినా అంటే ప్రతి ఏరియాతో నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలతో నాకు ఒక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సమస్యలు ఏంటంటే నాకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అడ్వకేట్ కావటం వల్ల ఈజీగా తెలుసుకోగలుగుతా. నేను ఒక లాయర్ని కాబట్టి చదువుకున్నాను కాబట్టి ఈజీగా నేను పరిష్కారం చేయగలుగుతాను, నేనే చేయగలుగుతాను. నేను ఈజీగా మాకు ఇక్కడ కాలేజీ పెట్టాలి, లేదా ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టాలి, ఇక్కడ చెక్ డ్యామ్ పెట్టాలి నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది మేడం. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి నా అనుభవము, జనాల్లో దూసుకుపోయే తత్వం, ప్రజలు కూడా నా దగ్గరకు వచ్చి ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేనేమో బేసిజాలుగా పోయేటోని కాదు, జనాలతోటే ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఏదైనా ఎప్పుడు అనుకోలే. నేను జనరల్గా చాలామంది కూడా లాయర్ ఉన్నప్పుడు అదే అన్నారు, అమ్మో మీతో మాట్లాడినా ఫస్ట్ మాకు భయం సార్, ఇంత ఫ్రీగా మాట్లాడుతుంటే మాట్లాడాలి, మా డ్యూటీ అది. ఇప్పుడు వాళ్ళ సమస్యను మాకు చెప్పుకోవాలంటే మేము ఫ్రీగానే మాట్లాడాలి. మేము భయపెడితే సగం పోతే మేము ఏం ఆన్సర్ చేయగలుగుతాం? వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ సమస్యకు మేము పరిష్కారం కనుక్కోగలుగుతాం. వాళ్ళ సమస్యలు సరిగ్గా చెప్పలేనప్పుడు మేమేమో వాళ్ళ ఆన్సర్ చేయగలుగుతాం? అందుకనే ఏంటంటే మేము వాళ్ళతో ఎప్పుడూ మమేకమై ఉన్నాను. నేను ఖచ్చితంగా నాకు సమస్యలు అన్ని రకాలుగా, ఒక లీగల్గా కాకుండా ఒక అగ్రికల్చర్ పరంగానే నేను అధికార ప్రతినిధిగా గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను నియమించారు. మళ్ళీ రెండోసారి కూడా రేవంత్ రెడ్డి గారు నన్ను రెన్యువల్ చేశారు. మరి అంత రాష్ట్ర అధికార ప్రతినిధి, అలా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే జోకి ఇట్లా మీలాంటి పెద్ద సంస్థలు ఇవాళ ఛానల్ V5 ఛానల్ అంటే ఇవాళ ఒక డిజిటల్ నెట్వర్క్లో 3 రాష్ట్రాల్లో చాలా నెట్వర్క్ ఉంది, చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ వ్యూవర్స్ కూడా ఉన్నారు. నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇట్లా అంటే, ఎందుకంటే నేను అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏ ఛానల్ ఏందని గమనిస్తూ ఉంటాను నేను. అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే కూడా మీరు అంత గుర్తించారంటే కూడా కారణం నా కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను భావిస్తున్నాను మేడం. అలానే రాబోయే కాలంలో మా V5 న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీకు ఎంపీ టికెట్ రావాలి. ఎందుకంటే మీరు ఒక పదవిలో లేకపోయినా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, ఒక రూపాయితోటే మీరు మీ వృత్తిలో ఉన్నటువంటి ఎంతోమందికి న్యాయం చేయడం, ఎన్నో కేసులు వాదించడం, ఇలాంటి ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం మేము. అలాగే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి మీకు టికెట్ రావాలి, మీరు గెలవాలి, ప్రజలకు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని V5 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. మీకు అదేవిధంగా V5 న్యూస్ ప్రేక్షకులందరూ కూడా, మా పాలేరు నియోజకవర్గం, మా జిల్లా ప్రజలకు, మా తెలంగాణ ప్రజానికానికి కూడా అందరికీ మరొకసారి థ్యాంక్ యూ మేడం.